ఇండియా మూవీగా రానున్న గేమ్ చేంజర్ సినిమాతో మరోసారి టాలీవుడ్ ప్రేక్షకులను ఆకట్టుకోనుంది కియారా. గేమ్ చేంజర్ సినిమా హిట్ అయితే కియారా కెరీర్ టర్న్ అయినట్టే. తెలుగులోనూ ఈ అమ్మడికి అవకాశాలు వెల్లువెత్తే ఛాన్స్ ఉంది. శంకర్ దర్శకత్వంలో తెరకెక్కిన గేమ్ చేంజర్ సినిమాలో చాలా మంది నటీనటులు నటిస్తున్నారు. అంజలి సెకండ్ హీరోయిన్ గా చేస్తోంది. అలాగే శ్రీకాంత్, సునీల్, ఎస్జే సూర్య ఇలా చాలా మంది నటిస్తున్నారు. ఇక అసలు విషయానికి వస్తే సూపర్ స్టార్ మహేష్ బాబు నటించిన భరత్ అనే నేను చిత్రంతో తెలుగు తెరకు పరిచయం అయింది బాలీవుడ్ బ్యూటీ కియారా అద్వానీ. కొరటాల శివ దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా మంచి విజయాన్ని అందుకుంది. ఈ సినిమా తర్వాత చరణ్ సినిమాలో ఛాన్స్ అందుకుంది. ఆ తర్వాత రామ్ చరణ్ సరసన వినయ విధేయ రామ చిత్రంలో నటించిన అది బాక్స్ ఆఫీస్ దగ్గర పెద్దగా సక్సెస్ అవ్వలేదు. ఈ సినిమా డిజాస్టర్ అవడంతో ఈ క్రేజీ బ్యూటీ తిరిగి బాలీవుడ్ కు చెక్కేసింది. అక్కడ వరుసగా సినిమాలు చేసింది. అంతకుముందు హిందీలో ఎంఎస్ ధోని చిత్రంతో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది కియారా అద్వానీ. ప్రస్తుతం హిందీ సినిమాలతో పాటు సౌత్ సినిమాలతో బిజీగా మారిపోయింది. ఇక ఈ అమ్మడు నటించిన గేమ్ చేంజర్ సినిమా జనవరి 10న ప్రేక్షకుల ముందుకు రానుంది. పాన్ ఇండియా మూవీగా రానున్న ఈ సినిమాతో మరోసారి టాలీవుడ్ ప్రేక్షకులను ఆకట్టుకోనుంది కియారా. గేమ్ చేంజర్ సినిమా హిట్ అయితే కియారా కెరీర్ టర్న్ అయినట్టే. తెలుగులోనూ ఈ అమ్మడికి అవకాశాలు వెల్లువెత్తే ఛాన్స్ ఉంది. శంకర్ దర్శకత్వంలో తెరకెక్కిన గేమ్ చేంజర్ సినిమాలో చాలా మంది నటీనటులు నటిస్తున్నారు. అంజలి సెకండ్ హీరోయిన్ గా చేస్తోంది. అలాగే శ్రీకాంత్, సునీల్, ఎస్జే సూర్య ఇలా చాలా మంది నటిస్తున్నారు. ఈ సినిమా బ్లాక్ బస్టర్ అవ్వడం ఖాయం అంటున్నారు ఫ్యాన్స్. మరో పక్క మాత్రం చరణ్, కియారా కాంబినేషన్ లో వచ్చిన వినయ విధేయ రామ సినిమాకు ఇప్పుడొస్తున్న ఈ గేమ్ చేంజర్ కు లింక్ చేసి సినిమాకు ఆ ఛాయలు ఉన్నాయంటూ సోషల్ మీడియా ప్లాట్ఫారం వాళ్ళ మీద కొట్టుకుంటున్నారు. రామ్ చరణ్ RRR, ఆచార్య సినిమాల తర్వాత రాబోతున్న సినిమా ఇదే అనే విషయం తెలిసిందే. 4 ఏళ్ల క్రితం చరణ్ సోలో హీరోగా వినయ విధేయ రామ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఆ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద డిజాస్టర్ గా నిలిచింది. అందుకే సోలో హీరోగా చరణ్ కి హిట్ లేక చాలా కాలం అయింది. అందుకే ఈ సినిమాతో తన సత్తాను చాటే విధంగా రామ్ చరణ్ దుమ్ము లేపడం ఖాయం అంటూ ఫ్యాన్స్ తో పాటు ప్రతి ఒక్కరూ నమ్మకంగా ఉన్నారు. రామ్ చరణ్, శంకర్ కాంబోలో రూపొందిన ఈ భారీ బడ్జెట్ మూవీ సంక్రాంతి కానుకగా జనవరి 10న ప్రేక్షకుల ముందుకు రానుంది.